ఫోర్టెల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు 10th ఎపిసోడ్ 10లో రివ్యూ వచ్చేటప్పటికి ఈరోజు ట్విస్టులు అయితే చాలా బాగున్నాయి. ఆ ట్విస్టుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి నటరాజ్ మాస్టర్ భానుతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంజలి వాళ్ళ విషయంలో నేను ఇంకా ఒక కన్క్లూజన్కి రాలేదు. వాళ్ళు సారీ చెప్పారు కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఇది చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది ఈ రిలేషన్, ఇక్కడే అంటే ఈ గేమ్ కోసం వాళ్ళు అలా ఉంటున్నారా లేదంటే బయట కూడా ఇలాగే ఉంటారా అనేది చూసుకోవాలి. ఈ విషయం నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను అని చెప్పేసి నటరాజు అన్నారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేటప్పటికి మహేష్ శాండ్రా వాళ్ళ గురించి శివుతో అంటూ ఉంటాడు. ఎందుకు అలా ఫేక్గా ఉండడం, ఇక్కడ ఒకలాగా జడ్జెస్ ముందు ఒకలాగా, అదే డిస్కషన్ దాని గురించే. ఆ తర్వాత నీతు శాండ్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పాయింట్స్ క్లియర్ చేసుకుంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ వాసంతి కొంచెం మాట్లాడుతూ ఉంటారు శాండ్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఆ టైంలో కొంచెం వీళ్ళిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్, నేను చెప్తాను అని చెప్పేసి వాసంతి ఏడ్చిన తర్వాత ఏదో వాళ్ళు చిన్న విషయమే అది సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక వాసంతి కళ్యాణ్ శాండ్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అంతా క్లియర్ చేసుకున్నారు. ఇక ఇందులో శ్రీముఖి ఎంటర్ అయితే అవ్వగానే ప్రియాంక వీళ్ళు శ్రీముఖి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోబోతుంటే వద్దు దగ్గరికి రావద్దు అని అంది. మేబీ తనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని చేయకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా మీరు ప్యారడైజ్ రూమ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి నూకరాజు వాళ్ళని అడిగిన తర్వాత మీకు ఇంకొకటి ఉంటుంది, విన్నింగ్ వాళ్ళకి ఈ వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది అంటుంది. అంటే ఈ వీక్ వాళ్ళకి ఇంకా అంటే ఎలిమినేషన్ ఉండదన్నమాట, ఎలిమినేషన్ జోన్లో ఉండదు. వీళ్ళనే కాదు, ఎవ్రీ వీక్ ఎవరైతే ప్యారడైజ్ రూమ్కి వెళ్తారో ఫస్ట్ వచ్చి వాళ్ళకి ఎలిమినేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఉన్న కపుల్స్లో నుంచి మిగిలిన 9 కపుల్స్ నుంచి ఒక కపుల్ని వాళ్ళకి సేవకులుగా, అంటే ప్యారడైజ్ రూమ్ అనగానే దే ఆర్ ట్రీట్ లైక్ కింగ్ అండ్ క్వీన్ కాబట్టి వాళ్ళకి సేవకులుగా ఒక కపుల్ని ఎంచుకోవాలి అని అంటే వీళ్ళు నూకరాజు వాళ్ళు హరీష్ అండ్ హరితని ఎంచుకున్న తర్వాత ఎందుకు అని చెప్పేసి శ్రీముఖి అడిగినప్పుడు నూకరాజు చెప్తాడనమాట, వాళ్ళు మమ్మల్ని ఫేక్ రిలేషన్ అనుకుంటున్నారు కదా, అట్లీస్ట్ దగ్గర నుంచి చూస్తే మేము నిజం అని చెప్పేసి వాళ్ళు ఇదవుతారేమో అని చెప్పేసి అనగానే హరిత హరీష్ మేము ఎవరికి సేవకులుగా ఉండటానికి రాలేదు అని చెప్పేసి మాట్లాడారు. సో అది అప్పుడు నూకరాజు మేబీ అది వాళ్ళ ఇష్టం, తను డిసైడ్ చేసుకోమండి, వాళ్ళు ఉన్నా పర్వాలా లేకపోయినా పర్వాలేదు, బట్ ఒకళ్ళని అడిగారు కాబట్టి చెప్పాము. ఇంకొక విషయం, వాళ్ళు రేపొద్దున ప్యారడైజ్ రూమ్కి వెళ్ళి మమ్మల్ని సేవకులుగా ఉండమన్నా మేము ఒప్పుకుంటాము, దానికి మేమేమి ఇది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓకే నెక్స్ట్ గో టు ద ఛాలెంజ్ అని చెప్పేసి అంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తుంది, లాస్ట్ వీక్ బాండ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, 0 అయిపోయి మళ్ళీ 0 నుంచి ఈ వీక్ ఎవరు ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు ప్యారడైజ్ రూమ్కి వెళ్తారు, ఫస్ట్లో ఉంటారనమాట. అది వచ్చేటప్పటికి బయటికి రాగానే 10 బాస్కెట్స్, ఒక్కొక్క బాస్కెట్లో మనకి చెఫ్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, మాస్టర్ చెఫ్, దాంట్లో ఉన్నట్టుగా ఒక్కొక్క బాస్కెట్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఒక్కొక్కరికి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ ఇంగ్రీడియంట్స్ని ఎవరి కాళ్ళు తీసుకోవాలి. బట్ ఫస్ట్ ప్యారడైజ్ కాబట్టి నూకరాజు వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. సెకండ్ వాళ్ళు వెళ్తూ ఒకళ్ళ పేరు చెప్పాలి, వచ్చిన కప్పులు వాళ్ళు. నెక్స్ట్ వచ్చి నటరాజ్ మాస్టర్ నీతు పేరు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళేమో మహేష్ వాళ్ళ పేరు చెప్పారు, మహేష్ వాళ్ళేమో సిద్ధు వాళ్ళ పేరు చెప్పారు. సిద్ధు వాళ్ళ తర్వాత సిద్ధు వాళ్ళేమో సంధ్య బిట్టు పేరు చెప్పారు. సంధ్య వాళ్ళేమో శివ్ ప్రియాంక పేరు, శివ్ వాళ్ళేమో అంజలి పవన్ పేరు, అంజలి పవన్ ఏమో జానుబాను పేరు, జానుబాను ఏమో కళ్యాణ్ వాసంతి పేరు, కళ్యాణ్ వాసంతినేమో హరిత హరీష్ పేరు చెప్పారు. ఈ ఆర్డర్లో తీసుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక స్టార్టర్ చేయాలి, ఆ తర్వాత మెయిన్ కోర్స్ చేయాలి, ఇది రూల్ అనమాట. వాళ్ళు తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోంచి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా మనం బయట కలుసుకుందామని చెప్పేసి శ్రీముఖి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆఫ్టర్ బజ్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళు మాత్రమే వంట చేయడానికి రావాలి, లివింగ్ ఏరియాలోకి రావాలి, ఫ్రంట్ గార్డ్ లివింగ్ ఏరియాలోకి. మిగిలిన వాళ్ళు ఇక్కడ కూర్చొని టీ చూస్తూ ఉండాలి అని చెప్పేసి శ్రీముఖి చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే కుకింగ్ చేయడానికి వస్తున్నారో సెలెక్ట్ చేసుకోమంది. వీళ్ళేముంది ఏముంది బాగా కుకింగ్ చేసిన వాళ్ళని పంపించవచ్చు అని పంపించారు. కానీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి ఇక్కడి నుంచి. ఆ తర్వాత ఒక్కొక్కరిని చూజ్ చేసుకొని పంపించారు. నటరాజ్ మాస్టర్ వీళ్ళ దాంట్లో పంపించిన తర్వాత చూడండి, బయటకు వచ్చిన తర్వాత సరే ఫస్ట్ వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. 60 minutes వరకు ఏం మాట్లాడాల, 60 minutes అయ్యేటప్పటికి మీరు రెడీగా ఉండండి,
ఆ 60 మినిట్స్ తర్వాత మీరు వచ్చి ఇక్కడికి ఏదైతే మేము గార్డెన్లో ఉన్నామో అక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి శ్రీముఖి చెప్పిందనమాట. 60 మినిట్స్ అవ్వగానే ఆపేశారు టైమర్ని. 60 మినిట్స్ అవ్వగానే టైమర్ని ఆపేశారు. ఆపేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. బయట విడిగా నించొని ఉన్నారు. నిలబడ్డప్పుడు శ్రీముఖి చెప్పిందనమాట, మీరందరూ కూడా మామూలుగా నించోవటం కాదు, పార్ట్స్ 2 చేతుల్లో పార్ట్ పట్టుకొని ఎల్బో కిందికి వంగకుండా ముందుకు పెట్టి నుంచోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఎల్బో మడిచినా లేదంటే ఇది చేసినా కూడా కుండ పడిపోదు, కుండను పడేసేయాలి. ఆ తర్వాత ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో ఆ పార్ట్నర్ ఏంటంటే 10 మినిట్స్ కుకింగ్ ఆపేయాలి. కుకింగ్ ఆపేసిన తర్వాత ఏంటి ట్విస్ట్ అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ పర్సన్ ఎవరిదైతే 10 మినిట్స్ అయిపోతుందో అంది శ్రీముఖి. లోపు కుకింగ్ ఆ పర్సన్ ఫస్ట్ ఎవరు పడేశారంటే నోకరాజు పడేశాడు, ఆ తర్వాత శివు పడేశాడు, ఆ తర్వాత వాసంతి పడేసింది, ఆ తర్వాత భాను తర్వాత బ్రిట్టు తర్వాత సిద్ధు తర్వాత హరీష్ తర్వాత మహేష్. ఈలోపే మహేష్ శాండ్రా కంప్లీటెడ్ మంది అయిపోయింది అని చెప్పేసి శాండ్రా చెప్పింది. ఆ తర్వాత పవన్ పడేశాడు. లాస్ట్కి నటరాజ్ మాస్టర్ దీనికి మెచ్చుకోవాలి, చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. ఎంతసేపు ఉన్నాడో నాకు తెలియదు కానీ మొత్తం 90 మినిట్స్ ఇచ్చారన్నమాట అది కుకింగ్ చేయడానికి. ఇంకా ఆ తర్వాత అప్పుడు ట్విస్ట్ రివీల్ చేసింది ఏంటంటే శ్రీముఖి, పడేసిన తర్వాత స్వాప్ అవ్వాలి. ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో 10 మినిట్స్ ఆగి వెయిట్ చేసి 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత స్వాప్ అవ్వాలి. బట్ ఇచ్చిన టైం 90 మినిట్స్లోనే కంప్లీట్ అవ్వాలి. అందులో 10 మినిట్స్ పోతే ఇంకా 80. సో అక్కడికి వచ్చేటప్పటికి స్వాప్ అవటం అనేటప్పటికి నటరాజ్ మాస్టర్ ఇంకేం చేస్తాడు పాపం, కుక్ చేస్తూ ఉండేటప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పార్ట్నర్ ఇటు వచ్చారో ఆ వచ్చిన పార్ట్నర్ మళ్ళీ వేరే పార్ట్ పట్టుకోవాలి. ఈసారి కనుక ఆ కుండ పడిపోతే 15 మినిట్స్. బట్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్వాప్ ఉండదు. మళ్ళీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళే కుక్ చేయాలి. అంటే వంట వచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు, వంట రాని వాళ్ళు నెక్స్ట్ డే స్వాప్ అవుతారు. కానీ ఆ తర్వాత మళ్ళీ వంట వచ్చిన వాళ్ళు స్వాప్ అవ్వడానికి లేదు. సో మళ్ళీ ఇంకా అట్లా ఎట్లయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టేస్ట్ చేయడానికి 9 సెలబ్రిటీస్ వస్తారు, అది ఇది అని చెప్పేసి కొంచెం పుషప్ ఇచ్చింది శ్రీమిక. ఆ తర్వాత 9 సెలబ్రిటీస్ ఎవరైతే వంట చేశారో వాళ్ళు కాకుండా మిగిలిన కపులే సెలబ్రిటీస్ అని చెప్పింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి టేస్టులు చేశారు. ఫస్ట్ నటరాజ్ నోకరాజ్ ఆసియాది సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళిద్దరిది ఇది చేశారు, నూకరాజ్ అది టేస్ట్ చేశారన్నమాట. టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి వండారంటే చపాతీ, అట్లాగే చపాతీతో పాటు ఆలు ఫ్రై చేశారు. అదే ఇది స్టార్టర్ అని చెప్పేసి అన్నారు. అలాగే పన్నీర్ బటర్ మసాలా అన్నారు కానీ అది చూడడానికి బండ ముక్కల్లాగా, అది కబాబ్ కంటే అలా అన్నట్టు అనిపించింది. సరే ఆ తర్వాత వీళ్ళు మార్క్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఎట్లా ఇచ్చారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు 5, శివ్ వాళ్ళు 5, హరీష్ వాళ్ళు 5, బ్రిట్టు 6, సిద్ధు 4, అంజలి 4, ఆ తర్వాత శాండ్రా 4, కళ్యాణ్ 6, జాను 4 ఇచ్చారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వచ్చారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్, పప్పుచారు, రైస్, ఆ తర్వాత ఏదో చట్నీ చేశారు. నోకరాజు 8, సిద్ధు 6, హరీష్ 7, శాండ్రా 6, బ్రిటో 8, జాను 5, అంజలి 6, కళ్యాణ్ 6, శివ్ 6 ఇచ్చారు నటరాజ్ మాస్టర్ వాళ్ళకి. నెక్స్ట్ ప్రియాంక వాళ్ళు వచ్చారు, ప్రియాంక శివ్. వీళ్ళు ఢోక్లా చిల్లీ లవ్ రైస్ ఏదో చేశారు, లవ్ రైస్ ఏదో చెప్పారు. ఆ తర్వాత నోకరాజ్ 7, సిద్ధు 5, నటరాజ్ 6, అంజలి 6, హరీష్ 8, మహేష్ 5, బ్రిట్టో 6, కళ్యాణ్ 6, భాను 8 ఇచ్చారు వీళ్ళకి. నెక్స్ట్ హరిత హరీష్ వాళ్ళు లవ్ హ్యాంపర్ అంట వీళ్ళు ఇచ్చింది ఏంటో, వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. నోకరాజ్ 5, సిద్ధు 4, నటరాజ్ 7, అంజలి 3, బ్రిట్టో 6, మహేష్ 4, భాను 4, కళ్యాణ్ 5, శివ్ 6 ఇచ్చారు. జాను వాళ్ళు వచ్చేటప్పటికి వంకాయ టమాటా కర్రీ, ఆనియన్ పకోడీ, చపాతీ చేశారనమాట. అంటే చపాతీలోకి వంకాయ, అది మెయిన్ కోర్స్ అన్నట్టు. నోకరాజ్ 4, మహేష్ 5, నటరాజ్ 4, కళ్యాణ్ 6, బ్రిట్టో 5, శివ్ 3, సిద్ధు 5, అంజలి 6, హరీష్ 4. ఇక నెక్స్ట్ అంజలి వాళ్ళు వచ్చారు. వెజ్ బిర్యానీ, మొక్కజొన్న వడలు, అలాగే ఆలు బజ్జీ చేశారు, రైతా చేశారు. నూకరాజ్ 4, సిద్ధు 9, నటరాజ్ 5, మహేష్ 4, బిట్టు 5, భాను 9, హరీష్ 7, కళ్యాణ్ 4, శివ్ 5 ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా 7 ఇచ్చారు అంజలి వాళ్ళకి. సిద్ధు వాళ్ళు సాంబార్ రైసు, పొటాటో ఫ్రై, ఆలు దిల్ బజ్జీ అని చెప్పేసి చెప్పారులే కానీ ఆలు బజ్జీయే. నూకరాజ్ 4,
కళ్యాణ్ 7, నటరాజ్ 4, శివ్ 4, బిట్టు 5, హరీష్ 4, అంజలి 7, జాను 4, మహేష్ 5. శాండ్రా హోలీలో ఏదో చేసింది, క్యారెట్ మంచూరియా అని చెప్పేసి చెప్పింది, మంచూరియా స్టైల్ క్యారెట్ అని చెప్పింది. నూకరాజు 4, కళ్యాణ్ 7, నటరాజ్ 4, శివ్ 3, బ్రిట్టు 4, హరీష్ 3, అంజలి 3, జాను 4, సిద్ధు 3. ఇకపోతే కళ్యాణాలు వచ్చేటప్పటికి మిక్స్డ్ వెజ్ పులావు, కార్న్ వడ. నూకరాజ్ 6, శివ్ 5, నటరాజ్ 5, హరీష్ 5, బ్రిట్టు 4, జాను 6, అంజలి 4, సిద్ధు 4, మహేష్ 6. బ్రిట్టు వచ్చేటప్పటికి ప్రేమ వంకాయ, అరటికాయ బజ్జీ వాళ్ళు చేసింది. నటరాజ్ 4, కళ్యాణ్ 5, నటరాజ్ 4, నూకరాజ్ 4, హరీష్ 5, హరీష్ 5, అంజలి 3, సిద్ధు 4, మహేష్ 5, శివ్ 3, జాను 4. ఇక వీటన్నిటిలోకి వస్తే ఫస్ట్ నటరాజ్ మాస్టర్ 57 out of 90, ఈయనకి 25 క్రెడిట్ స్కోర్ వచ్చింది. అలాగే ప్రియాంక కూడా, అంటే 1, 2కి రెండింటికి కూడా 25 క్రెడిటే, వాళ్ళు కూడా 57, ప్రియాంక శివ్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా 25 క్రెడిట్ స్కోర్ వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చేటప్పటికి అంజలి వాళ్ళకి సెకండ్, అంజలి వాళ్ళు సెకండ్, థర్డ్ సిద్ధు వాళ్ళు, వీళ్ళిద్దరికీ కూడా 20 బాండ్ క్రెడిట్స్. థర్డ్ వచ్చి కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ 45 per 90, అంటే 10కి మళ్ళీ జడ్జెస్ ఇస్తారు కదా, అది 20 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి వీళ్ళకి. ఫోర్త్ పొజిషన్లో హరీష్ వాళ్ళు వచ్చారు, 44 90కి వాళ్ళకి 15 బాండ్ క్రెడిట్స్. అలాగే ఫిఫ్త్ పొజిషన్ నూకరాజాలు 43, వీళ్ళకి వచ్చేటప్పటికి 15 బాండ్ క్రెడిట్స్. సిక్స్త్ పొజిషన్ జాను వాళ్ళు 42 వచ్చింది, వీళ్ళకి 10 బాండ్ క్రెడిట్స్. బ్రిటో వాళ్ళకి 37, వీళ్ళకి 10 బాండ్ క్రెడిట్స్. మహేష్ వాళ్ళకి 5 బాండ్ క్రెడిట్స్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క పొజిషన్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి లాస్ట్ పొజిషన్ అనేది లేదు. ఇంకా ఇక్కడ క్రెడిట్ స్కోర్ వచ్చింది కదా, ఇక దాని గురించి ఏంటంటే సోనియా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పటివరకు మనకి పాజిటివ్గా ఏం జరగలేదు, ఇది ఒకటే పాజిటివ్గా జరిగింది అని చెప్పి, కలిసి పడుకోవచ్చా అని చెప్పేసి ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు సిద్ధు సోనియా. తర్వాత మహేష్ శాండ్రా ఎవరెవరు దగ్గర అందరూ తెచ్చుకొని చేశారు, మనం ఆ బాస్కెట్లో ఉన్నదే ఎవరూ చేయలేదు అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏంటంటే నాకేమనిపించిందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఫీల్ అవుతుంది శాండ్రా అనిపించింది, ఏమో మరి. ఆ తర్వాత ఇక సంధ్య అయితే ఏడుపు, ఏంటి అలా ఎలా ఇస్తారు, 3 మార్క్సా, కనీసం 4, 5 అన్న ఇవ్వాలి కదా, అట్లా 3 ఇస్తారా అంటే. ఈ అమ్మాయి ఎలా ఉందంటే, ఆ అమ్మాయి చేస్తే కరెక్ట్, నేను నీట్గా నిజాయితీగా చేసిన, పక్కన వాళ్ళు చేస్తే అది రాంగ్. అది ఇక వీళ్ళు అంజలి సోనియా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటంటే నూకరాజు వాళ్ళది అసలు డిష్ బాగాలేదు, అది పన్నీర్ ఏమో రబ్బర్లా సాగుతుంది, మేబీ కుక్ అయ్యి ఉండదు, ఫుడ్ కూడా బాగాలేదు అన్నట్టుగా మాట్లాడుకున్నారనమాట. మరి అలాంటప్పుడు అంత 3 ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇంకా కళ్యాణ్ వచ్చి అందరితో స్వీట్గా ఉందాం అనుకుంటున్నాడు, అందరికీ 7 ఇచ్చేసాడు, మనకి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు, పెద్ద స్పెషల్గా ఏం లేదు, అందరితో స్వీట్గా ఉండాలి అంటే కష్టం కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అలాగే మహేష్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇది ఈరోజు జరిగినటువంటివి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.